ఓం నమ శివాయ. కార్తీక మాసం 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం. కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలయను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలాహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాస కథ కలదు. దానిని మీకు తెలియపరిచెదను. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడు మిత్ర శర్మ అను సద్బ్రాహ్మణునకు ఇచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్మముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడు ఆమె భర్త ఆమె ఎందలి అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాలితనమునకు ఏవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటయే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త ఎన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయములు అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన కొంపోయి ఊరి చివర ఉన్న పాడుబడ్డ నూతి బావిలో పడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతో రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుతులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పిస్తూ పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. యవ్వనము నశించినది. శరీరమందు మేహబాణములు బయలుదేరినవి. ఆ వ్రాణముల నుండి చీము రక్తము కారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడుచుండెను. దినదినము శరీరము పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగముతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాలా తృప్తి కలిగించిన విటులియే ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరేరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తాము అటులైపోదుమేమోనని పలకరించకుండా ఆ వీధి మొహమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలనుభవించుచు
పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్ఠురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను కొనిపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా, యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర ఇంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందునకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మనెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా, కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకానొకడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసము ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలియన్నమగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవారమగుట వలన, కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వలన, శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, ఇంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల యందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా, వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఏగెను.